సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూ అక్రమాలపై నిగ్గు తేల్చాలని స్పందనలో కలెక్టర్ అరుణ్ బాబుకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. నిరుపేదల భూమి కాజేసి 4,000 కోట్ల రూపాయలు కేతిరెడ్డి గడించారని ఆరోపించారు. అమాయకుల భూములు బినామీ పేర్లతో దండుకున్నారని మండిపడ్డారు. కేతిరెడ్డి భూ అక్రమాలపై గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ముదుగుబ్బ మండలంలో దాదాపు 122 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలుగా వేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరియు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి సహకారంతో ఫ్లాట్లు వేసి అమ్మేసే పరిస్థితి, కొన్నోళ్ళు ఏమవుతారో అర్థం రాని పరిస్థితి, విచ్చలవిడిగా అమ్ముతూ 100 కోట్లు ఆ మండలంలో సంపాదించే పరిస్థితి వచ్చింది. దానిపైన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటే రేపు గవర్నర్ గారికి కూడా దీనిపైన ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందు రమాకాంత్ అని ఒక డిఎస్పీ గారు ఉండేవారు. ఆ డిఎస్పీ ద్వారాగా రమాకాంత్, తర్వాత కరుణాకర్, ఒక చిన్న పెద్దయ్య, వీళ్ళ ముగ్గురి ద్వారాగా తీసుకురావడం, బలవంతంగా రిజిస్టర్ ఇంటి దగ్గర రమ్మని సంతకాలు పెట్టించే పరిస్థితి. ఆ విధంగా కేవలం ₹1 కోటి ఉండే ఎకరా భూమి కూడా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి దౌర్జన్యంగా లాక్కున్నారు. దాదాపు 1000 ఎకరాల దాకా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూదాహంతో పేద ప్రజలతో